1886వ సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన జార్జ్ హారిసన్ అనే గని కార్మికుడు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ సమీపంలో ఇల్లు కట్టుకునేందుకు తవ్వకాలు జరపగా అనుకోకుండా రాళ్ల మధ్య గోల్డ్ దొరికింది. ఆ ఘటన దక్షిణాఫ్రికా దశనే మార్చేసింది. అక్కడి నుంచే ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ రష్ మొదలైంది. వందల ఏళ్లుగా బంగారం కోసం మైనింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం సుమారు 2 లక్షల టన్నులకు పైగా బంగారాన్ని తవ్వితీశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బంగారం మొత్తం కరిగించి ఒక పెట్టెలో పోస్తే అది కేవలం 22 మీటర్ల పొడవు, 22 మీటర్ల వెడల్పు, 22 మీటర్ల ఎత్తు ఉన్న ఒక క్యూబ్లో ఇట్టే పడుతుంది. ఇక ఈ గోల్డ్లో సగానికి పైగా ఆభరణాలుగా మారిపోయాయట. బంగారం భౌతిక లక్షణాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. దీన్ని ఎంతగానైనా సాగదీయవచ్చు. కేవలం 1 ఔన్సు అంటే 28 గ్రాముల బంగారాన్ని తీసుకుని తీగలా లాగితే అది ఏకంగా 80 కిలోమీటర్ల పొడవైన సన్నటి తీగగా మార్చవచ్చట. ఆ తీగ మందం కేవలం 5 మైక్రాన్లు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ప్రపంచంలో ఇప్పటి వరకు తవ్విన బంగారం మొత్తాన్ని 5 మైక్రాన్ల మందం ఉన్న తీగగా సాగతీస్తే దానితో భూమి చుట్టూ ఏకంగా 11.2 మిలియన్ సార్లు చుట్టేయచ్చు. బంగారం 1064 డిగ్రీల సెల్సియస్ వద్ద కరుగుతుంది. కానీ దాన్ని పూర్తిగా ఆవిరి చేయాలంటే ఉష్ణోగ్రత ఏకంగా 2808 డిగ్రీలకు చేరాలి. బంగారానికి ఉన్న మరో స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఉష్ణాన్ని వేగంగా గ్రహిస్తుంది. మనుషులు బంగారు నగలు వేసుకున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతకు వేగంగా అడ్జస్ట్ అయిపోతాయి. అందుకే నగలు అసౌకర్యంగా అనిపించవు. మనుషులకు గోల్డ్ నగలు నచ్చడానికి ఇదొక సైంటిఫిక్ రీజన్ అనే చెప్పొచ్చు. గోల్డ్ భూమిపై ఎంత రేర్గా దొరుకుతుందంటే గనుల్లో 5 క్యారెట్ల వజ్రం దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఒకే దగ్గర 1 ఔన్స్ బరువున్న స్వచ్ఛమైన బంగారం ముద్ద దొరకడం చాలా కష్టం. అత్యంత విలువైంది కాబట్టే అమెరికా సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ భారీ స్థాయిలో బంగారాన్ని దాచుకుంది. క్లియర్ గా చెప్పాలంటే 5,30,000 బంగారు కడ్డీల రూపంలో సుమారు 6,700 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయని అంచనా. భూమి లోపలే కాదు సముద్రాలలోనూ భారీగా బంగారం ఉంది. ఇప్పటి వరకు చేసిన పరిశోధనల ప్రకారం మహాసముద్రపు నీటిలో సుమారు 1,500 టన్నుల దాకా బంగారం ఉండొచ్చని అంచనా. అయితే దీన్ని బయటకు తీయడం అత్యంత కష్టమైన విషయం.